మొత్తానికైతే రేవంత్ అయ్య దోస్త్ అయితే దొరికిండు. ఇక షెడ్డో పడో కోడిలాగా ఆమాయం వెళ్ళబోసుకుంది. గీయక్కడి కోడిలాగా ఎవరు బ్యా ఓహో ఇక చూసినావే నువ్వే అంటే నువ్వే ఈ మా తీరై ఉన్నట్టున్నాయి. ఈ సంగతి ఏందో చూద్దాము. నువ్వే మాట్లాడే ఉన్న ఊరి గురించి మరి పెద్ద మనిషి షెడ్డో పాడో మరి ఊరికెళ్ళి ముఖ్యమంత్రి మరి ఏందో ఏం కథో రెండు ముచ్చట్లు చెప్తారేమో అని చెప్పి నువ్వే మాట్లాడాలి. మన అతను కూడా పంచాయతీలకనే ఉంది బాగోతాము. చెప్పిరా నీ పేరేం పేరు? సంతోష్. నా పేరు సంతోష. ఏం పని చేస్తావు? నేను ఇక్కడ డ్రైవింగ్ చేస్తా. ఎట్ట ఉంది మరి ఇప్పుడు కొండారెడ్డి మరి సంసారము ఏంది ఏం కథ? మరి రేవంత్ అయ్య ముఖ్యమంత్రి అయినాక ఊరిని మర్చిపోతుండా లేకపోతే ఏమైనా గట్టిన ఏడకి షెడ్డో పడ్డో సరఫరా చేస్తుండా? పండుకున్నారు అది ఊరు లేపుకొస్తున్నాను అనమాట. అట్లా పండుకున్నారు అది ఊరు లేపుకొస్తున్నాను అనమాట. అట్లా చేస్తున్నా అట్లా ఆ విధంగా చేస్తుంటాను అట్లా. అంతేనా? అంతే. సరే గల్లీ చూడరు పైగా మొత్తం కొండారెడ్డి పాలకి అమ్మా ఏం చేసిండు ఇప్పుడు కొండారెడ్డిపల్లికి? ఆయన ఇప్పుడు 14 ఏళ్ళు ఇప్పుడు ఆయన గద్దెనెక్కి ఏం చేసిండంటావు కొండారెడ్డిపల్లికి షెడ్డో పాటో మీ ఊరుకు? చేస్తుడు అక్కడ రోడ్ అవుతుంది, అక్కడ గుడి అవుతుంది, ఇక్కడ బడి అవుతుంది, ప్లస్ ఇక్కడ పాలబూత్ అన్నీ అవుతున్నాయి కదా. అంతేనా? బ్యాంకు అన్నీ అవుతున్నాయి కదా, అన్నీ అవుతున్నాయి. చేస్తున్నాడు మంచిగా చేస్తున్నాడు. అంతేనా? వేరేగా గిట్టపోతే ఏం కోళ్ళాలు అవి ఈ ఊరువేనా? వాళ్ళు పక్కూరు. మీదే ఊరు పిరా? ఏ ఊరు? కొండారెడ్డిపల్లి. ఈ ఊరేనా? జోరుదారుందిగా మొత్తం వ్యవహారము. జోరుదారు మరి ఎట్లుంటుంది అనుకున్నా మొత్తం. మరి ఎట్లా మీ రేవంత్ రెడ్డి సార్ బాయ్ ఎక్కడుంది? బాయ్ బాయా పొలమా? పొలమా ఇక్కడ మాదికి ఎంత ఉంది, ఇక్కడ పడమటికి ఎంత ఉంది. మరి ఇప్పుడు ఆ బాయ్ భూజా ఎవరు చేస్తుర్రు? ఎవరా ఇట్లే ఊళ్ళో అలాకి ఇలాకి ఇచ్చి చేసుకోర్రా అని చెప్తుండు. ఇంకా బాగానే ఉంది, భూజా ఉంది, బాగానే ఉంది. ఎట్లా అప్పుడు ఆనాడు రేవంత్ సార్ నాగలు దున్నారా? వ్యవసాయం చేసిండా? ఏమో చేసిరు అంటారు కానీ మేము చూడలే కదా, అప్పుడైతే చూడలే. మీ అయ్య గిట్ల అరంగా విన్నవా? మా నాయన వాళ్ళతోటి వ్యవసాయం బడికి పోయేదంట. గట్లే ఇంకా వాళ్ళ నాయన వాళ్ళు పోయినప్పుడు పొలం పనికి పోయేది. అన్నీ తెలుసు. పొలం పని చేసేది తెలుసు, ఎట్లా చేయాలనేది కూడా తెలుసు ఆయనకి. పొలం పని చేసేది తెలుసు, ఎట్లా చేయాలనేది కూడా తెలుసు ఆయనకి. మరి ఇప్పుడు ఎట్లా వీళ్ళు ఎవరు ఉంటలేరటగా? అందరు హైదరాబాద్లో ఉంటున్నాడగా? వాళ్ళ అన్న ఉండేది ఇంతకుముందు సర్పంచ్ తనం చేసిండు. వాళ్ళ అన్న చనిపోయినాక వాళ్ళ వదిన ఈడ ఇంకా ఒక తేడు ఉంటుందని ఆమె కూడా వాళ్ళ బిడ్డ కాడికి వెళ్ళిపోయింది. అటనా? ఇంకా ఎట్ట ఉంది? ఎంత యాపాటు ఉంటుంది ఈడ ఓటింగ్ కొండారెడ్డిపల్లిలో? ఇక్కడ 2200 ఓటింగ్ ఉంది. మా అంటే ఇంకా 300 హైదరాబాద్ ఓట్లు ఉన్నాయి. ఇంకా మొత్తం కలిసి 2500 దాకా ఉన్నాయి. మరి ఇప్పుడు ఎట్ట సంగతి ఏంది ఏం కథ? మరి ఇప్పుడు కొండారెడ్డిపల్లి జనాలు ఏమనుకుంటుర్రు? మరి ముఖ్యమంత్రి అయినాక ఇక మరి అప్పట్లెక్కనే ఉందా కథ? మందలిస్తలేడా? అప్పట్లేకుంటే ఇగో కనిపించలేదు నీకు? ఇల్లుకు సోలారు కథ ఎట్లా మాది? అమ్మా చూడుపో, రోడ్లు ఎట్లున్నాయి, గుడి ఎట్లుంది, సోలార్ ఎట్లుంది, ఊళ్ళో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవుతుంది. వెటర్నరీ హాస్పిటల్ ఉంది. 10 ఏళ్ళ నుంచి పెట్టుకున్నా కానీ వెటర్నరీ హాస్పిటల్ కాలే. అయినా 5-6 నెలలనే వెటర్నరీ హాస్పిటల్, బీసీ భవనం, ఆర్మీ అదే పేరు మీద 50 లక్షలు పెట్టి ఒకటి లైబ్రరీ. అమ్మని సామి రంగు మొత్తం మధ్యలో ఉందిగా, మొత్తం దుమ్మే ఉరుకులో పెడుతుందట ప్రగతి ఊళ్ళే కొండారెడ్డిపల్లి. అవును, ఈ కొండారెడ్డిపల్లికి ఎటు వచ్చింది పిల్ల ఈ పేరు ఈ ఊరుకు? ఇంకా పేరు ఎట్లా వచ్చిందో మాకు కూడా తెలియదు. కొండారెడ్డి అంటే మరి అప్పటి నా లెక్క గట్టి ఉన్నాయి ముసలాయన? గట్టిగానే ఉండొచ్చు. అప్పుడు గొడ్డలతో మంచి ఆట ఆడిచ్చేదంట ఆయన. అమ్మని సామి రంగు అదే మొత్తానికి కోయిలాగా, అందుకనే దాని పేరు అయింది ఊరికి. పౌరుషంగా ఎవరంటుంది ఊరు? పౌరుషంగా రేవంత్ రెడ్డి ఎట్లా అందుకన్నా ఊరు వాళ్ళకి ఆయన పేరు అంటేనే ఏంది అట్లా ఉంటది. అంతేనా? చిన్నప్పటి సంది ఆయన జర కోపం బాగానే ఉంటుంది. దశ కోపం అంటే ఏం కాదు. కోపం ఎవరి మీద ఉండాలన్నా వాళ్ళ మీదనే ఉంటుంది.
మళ్ళీ అట్లా ఇట్లా ఇక మరి ఏం పేరు నీ పేరు? నా పేరు రాఘవేందర్. చదివినావా ఎవరా? బాగానే చదివిన, వ్యాపారం చదివినావు? డిగ్రీ చేసిన. మరి ఇప్పుడు ఎట్లా ఏంది ఏం కదా నీకు ఏమనిపిస్తావు ముఖ్యమంత్రిని? సారానే అంటాం. ఊరేకో ఊరు నీ కథ నీ కార్ఖానా ఊరేకో నువ్వు అంటే ఈ ముఖ్యమంత్రి అయినాక సార్ అంటున్నావా? అంతమంది ఏమన్నావు? అంతకుముందు రేవంత్ అన్ననే. అంతమంది అన్న అన్నావు. అంతకుముందు రేవంత్ అన్న, అందరికి అన్ననే ఆయన. రేవంత్ అన్న అనేది ఇక ముఖ్యమంత్రి అయినాక సార్ అంటున్నావు. ఇంకా సార్ ఇంకా ఉంటుంది కదా. ఎందుకంటే ఇక మరి షెడ్డో పాటో ఆయన పదవి కన్నా ఇల్లు ఇయ్యాలి అనేది అంతేనా? ఇంటి పేరు కూడా కావాలా? ఊరేకో మరి ఇక నర్సే తాత అన్ని అడుగుతాడు ఇచ్చుడు కచ్చకాయలు కావాలి నాకు. ఊరికి నేను చుట్టూ పని చేస్తున్నా ఆమె ఓరి పాడ ఇక ఏ గిట్ల గిన్ని ఇచ్చంత్రాలు అనులా అమ్మా గిన్ని ఇచ్చంత్రాలు ఇప్పాలకాలు ఉన్నాయి కాబట్టి కథ గిట్ట పోతుంది కొండారెడ్డి పల్లి కథ. ఇంటి పేరు చెప్తాను నేను ఏమన్నా మీకు గుసుకపోతున్నా మీ ఇంటి పేరుని? పోయినావు ఏ ఊరు అని మందలు ఇచ్చినావు. సరే రాములు నీ పేరు చెప్పకుండా చెప్పబోతి. మరి రాములు ఏం పని చేస్తాడు కొండారెడ్డి పల్లి? ఏదంతా కూలినాలు పోతా. ఎట్లా మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక మీ ఊరు బాగోతాం ఎట్టుంది? అన్ని కట్టించాడు, మా రోడ్ వేస్తాడు, అంతా బాగానే ఉంది మా ఊరికి. అంతేనా? మొత్తానికైతే కొండారెడ్డిపల్లి రూపురేఖలు మారబోతున్నాయి అంటావు. ముఖ్యమంత్రి ఊరంటే ఊరేగా. అబ్బా కోడి పుంజులు కూడా బాగానే ఉన్నాయిగా ఈ ఊళ్ళే. మరి కోస్తావా? నర్సయ్య దాదా కుత్తదేనా? అంతేనా? ఏం సంగతి? ఏం పేరు నీ పేరు? నా పేరు వెంకమ్మ. ఎంకమ్మ. ఎటువా మరి మీ ముఖ్యమంత్రి? ఎందుకు పోతాడు? ఆడనే ఉండడు హైదరాబాద్. ఏం కావాలి నీకు రేవంత్? ఏం కావాలన్నా రెడ్డి మేమేమో మాదిగొల్లాము. ఎట్లయితే ఇప్పుడు ఆ పేర్లు వర్షాలు వెళ్ళి పిలుచుకోరా ఎట్లా? నేనైతే మనవాడే అంట. అవునా? మరి నువ్వు మనవాడు అంటే నేను మనవాడు. మీరేమంటే ఓ చిన్నగా ఉన్నప్పుడు నీ దండం పెట్టి తాత 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 ఊరికొచ్చి నా భుజాలు ఎక్కి మీద కూర్చొని పిప్పర్ పెట్టి గోరించేదాకా నన్ను వదిలిపెట్టకపోయేది. నేను ఎందుకంటే గొర్ర కొట్టుకొని అంతా తిరిగిపోయినానైతే. మాది అక్కడ నల్లగొండ అయితే ఇక పట్నంలో ఉంటున్నాను నేను కూడా. నేను ఆ లాకిలు వస్తాయా? అట్టనా? మంచోడేనా పెద్ద మనిషి? మంచివాడే. అంతేనా? మంచివాడే. మరి పండుగకు పబ్బకు షర్టకు పడకు వచ్చినప్పుడు ఏమైనా పదో పరకు సాయం చేసిపోతాడా? ఇచ్చిపోతాడు. వ్యాపారం ఇస్తాడు. ఇస్తాడు 2000 1000 ఇస్తా ఇచ్చిపోతాడు. ఇస్తాడు 2000 1000 ఇస్తా ఇచ్చిపోతాడు. అమ్మా అవును మరి. ఓ సమితే 2000 తీసుకుంటున్నావా? అంటావయ్యా నువ్వు ఎందుకు అట్లా అంటావు? మరి ఎందుకు ఇయ్యాడు? 2000 రూపాయలు నీకు ఇచ్చిపోతే మరి ఆ ఇంటి సంవత్సరం పెట్టాలా? అయ్యో వెళ్ళకుంటే ఎట్లా? ఎందుకు మరి నేను పని చేస్తలేనా ఎట్లా? అట్టనా? అవును మరి. పని చేస్తే నువ్వు పుణ్యాలు చేస్తున్నావా? నెలకు ఎంత ఇస్తుండు?